ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి సింపుల్ రెసిపీ మిరియాల చారు. జ్వరం వచ్చినప్పుడు కానీ, సరిగ్గా అరుగుదల లేనప్పుడు కానీ, కడుపు నిండా ఆ పూట తృప్తిగా భోజనం చేయాలనుకున్నప్పుడు కానీ ఈ చారు ఒకసారి పెట్టుకోండి. 5 నిమిషాలు అంతే. తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి మీతో ఈ చారు కాయించుకుంటారు. అంత బాగుంటుంది ఈ చారు. లెట్స్ స్టార్ట్. ముందుగా 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 నుంచి 15 వెల్లుల్లి వేసి బాగా కచ్చాపచ్చాగా దంచుకోండి. దంచితేనే రుచి బాగుంటుంది మిక్సీలో వేసే కంటే కూడా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని అందులో 1 టీ స్పూన్ ఆవాలు, పావు చెంచా పసుపు, 3 ఎండుమిర్చి వేసి కలుపుకొని ఓ పెద్ద పండు టొమాటో ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్ మీద టొమాటోస్ మెత్తగా గుజ్జయ్యేంత వరకు మగ్గించుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసి టొమాటోస్ గుజ్జులా అయ్యేంత వరకు మగ్గించుకోండి. గుజ్జుగా అయ్యాక నిమ్మకాయంత చింతపండు నుంచి సుమారుగా 1/2 లీటర్ కంటే కాస్త ఎక్కువగా చింతపండు నీళ్లు పోసి బాగా కలుపుకోండి. కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి మిరియాలు జీలకర్ర మిక్చర్ వేసి బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక 4-5 రెబ్బల కరివేపాకు కాడలతో సహా వేయండి. పిడికెడు కొత్తిమీర తరుగు కాడలతో సహా వేసుకొని పావు చెంచా ఇంగువ వేసి మీడియం ఫ్లేమ్ మీద ఓ పొంగు రానివ్వండి. దట్స్ ఇట్, అయిపోయింది అంతే మీ చారు. గ్లాసులతో తాగేంత బాగుంటుంది ఘాటుగా ఈ చారు. మన ఛానల్లో ఎందరో ఇష్టపడినటువంటి కళ్యాణ రసం కూడా ఉంది, అది కూడా ట్రై చేయండి, ఇంకా బాగుంటుంది. ఏంటి మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా విస్మై ఫుడ్ ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి. బై ది వే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.